హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ అయిన సర్వపిండిని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి 1 కప్పు బియ్యపిండిని వేసుకుందాము. ఇలా వేసేసుకొని దీంట్లోకే మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసేసుకొని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని పైన పొట్టును తీసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని దీంట్లోకి వేసుకుందాము. అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసేసుకొని ఒకసారి వాటర్తో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ని వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న పప్పులోంచి వాటర్ని తీసేసుకొని పప్పుని దీంట్లోకి వేసుకుందాము. అలాగే ఇక్కడ నేను దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, 2 పచ్చిమిర్చీల తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగును వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొద్దిగా కారాన్ని తగ్గించే వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చిని వేసుకుంటున్నానని. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మీరు పచ్చిమిర్చిని కనుక వేసుకోకపోయినట్లయితే కారాన్ని కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూనే దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ సర్వపిండి ప్రిపేర్ చేయడానికి పిండిని కొద్దిగా మెత్తగానే ప్రిపేర్ చేసుకోవాలండి, మెత్తని ముద్దలాగా అన్నమాట. ఇక్కడైతే నాకు టోటల్గా ఈ పిండిని కలుపుకోవడానికి 1/2 కప్పు వరకు వాటర్ పట్టాయండి. చూడండి, ఇలాగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి కొద్దిగా మందంగా ఉన్న కడాయిని కానీ లేకపోతే పెంచు అంటారు కదా మన తెలంగాణ భాషలో, పెనాన్ని, దాన్నైనా కూడా తీసుకోవచ్చండి. మీరు ఏది తీసుకున్నా సరే దాంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని చేత్తో దీని లోపలంతా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలోంచి సగభాగాన్ని తీసేసుకొని రౌండ్గా బాల్లాగా చేసి కడాయిలో పెట్టేసుకొని చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తూనే చపాతీ అంత పెద్దగా చేసుకోవాలి. మీరు తీసుకున్న పిండి ముద్దను బట్టి మీకు ఎంత వీలైతే అంతలా స్ప్రెడ్ చేయండి. ఒక 1/4 ఇంచు మందంతో మనము చపాతీ అయితే ఎంత రౌండ్గా చేసుకుంటామో అలాగే రౌండ్గా దీన్ని స్ప్రెడ్ చేయండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవడానికి అన్నమాట. ఇలా చేసుకున్న హోల్స్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా నూనెని ఎక్కువగా వేసుకోవడం వల్ల అడుగు భాగం అనేది మాడిపోకుండా గోల్డ్ కలర్లో క్రిస్పీగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దీనిలోంచి ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఈ కడాయి పైన మూత పెట్టేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 12 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇదంతా కూడా బాగా కుక్ అయ్యి కడాయి నుంచి విడిపోయింది సర్వపిండి అనేది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బయటకు తీసేసుకుందాము. అయితే మిగతా సగం ఉంది కదా పిండి అనేది, దాన్ని కడాయి ఇలాగ వేడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా చల్లబడిన తర్వాతనే ప్రిపేర్ చేయాలి. లేదు మా దగ్గర 2 కడాయిలు ఉన్నాయి లేకపోతే 2 పెనాలు ఉన్నాయి అనుకుంటే ఒకేసారి రెండింటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ తెలంగాణ స్పెషల్ స్నాక్ రెసిపీ సర్వపిండి రెడీ అయిపోయింది. దీన్ని చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే. ఇందులో మనము పల్లీలు, పప్పు వేసుకున్నాము. అలాగే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసి చేసుకోవడం వల్ల చూడండి అడుగు భాగాన అంతా కూడా బాగా క్రిస్పీగా, పైన కొద్దిగా సాఫ్ట్గా చాలా సూపర్గా వచ్చింది. ఈ సర్వపిండిని కొద్దిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా సర్వపిండిని ఒకసారి విధంగా కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.